నమస్కారం. మేము విజయ్ కుమార్ కంట. మనిషి శివుడు లాంటివాడు. మనిషికి శివుడికి లింక్ ఏంటి అని చాలామంది మాట్లాడతారు. మానవీయ జీవితంలో మనిషి అంత అమాయకుడు ఎవరు కనపడ్డు. పొగిడితే చాలు ఏమైనా చేయాలనుకుంటాడు. కోర్స్ వాటిని దాటి అధిగమించే ఒక సూపర్ న్యాచురల్ మనుషులు ఉంటారు. వాళ్ళ గురించి మనం తలుచుకోలేం. అందుకనే మనిషి తనని ఎవరైనా సాయం అడిగితే ఉచ్చ నీచాలు ఆలోచించకుండా చేస్తాడని అంటారు. అయితే శివతత్వం అనేది మనిషికి ఒక బోధ చేస్తుంది. ధనవంతుడైనా దరిద్రుడైనా ఎవరైనా సరే చివరికి ఆ నిటాలాక్షుడు గజ్జి కట్టేటటువంటి శ్మశాన వాటికలోనే భూగర్భంలో కలిసిపోతాడు. శివారాధకులైతే ఆ తర్వాత భూగర్భంలో కలిసిపోతాడు. అందరికీ భూమి ఒక్కటే. ఆ తర్వాత మారిన సాంప్రదాయాలు వాయులీనం చేస్తున్న మనిషి బతికి ఉన్నప్పుడు ఎంత మిడిసిపడినా చివరికి ఆ 6 అడుగుల నేలలోనే తన తనువును అంటే తన కాయాన్ని ఇరికించుకుంటాడు. అందుకే శివుడుని పిల్లనిచ్చిన మామే అంటరాని వాడిగా భావిస్తాడు. అయ్యో చెప్తారులే కానీ సంస్కరించిన సంస్కృతిలో. కానీ శివుడు ఎప్పుడు ఇదవ్వలేదు. కానీ మౌనం బద్దలైనప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో శివతత్వం చెప్తాం. మౌనంగా ఉండటం వల్ల, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం వల్ల, ఆకలితో అలమటించే వాళ్ళని మనం ఆదరించటం వల్ల ఒక గొప్ప జీవన సత్యం, ఒక బతుకు యుద్ధానికి దారి తీసేటటువంటి అంశాలు వస్తాయి. మిత్రులంతా చెప్తుంటే ఒకసారి నేను వరంగల్లో శివానంద స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. వారిని స్వామీజీ అనకూడదు అనుకుంటా. ఆయనతో నా భావం పంచుకున్నప్పుడు ఆయన కరెక్టే అన్నారు. ఎక్కడున్నారు కానీ